హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం సిరీస్లో మనం మాలలు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఇలా ఒక క్లాత్ తీసుకొని మన ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాని మెజర్మెంట్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ప్లాస్టిక్ కప్ సర్కంఫరెన్స్ ఎంత ఉందో అంత విడ్త్లో మనం క్లాత్ని మెజర్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న విడ్త్లో ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. ఈ క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనం లోపల ఇంకొక క్లాత్ని కూడా వేసుకోవాలి. ఆ క్లాత్ని కూడా ఇలా సేమ్ అదే సైజులోకి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన రెండు క్లాత్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా ఈక్వల్గా పెట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన రెండు క్లాత్స్ని అటాచ్ చేయడం కోసం అటొక స్టిచ్చింగ్ ఇటొక స్టిచ్చింగ్ వేయాలి. ముందుగా ఇలా గుండు పిన్నులతో సెట్ చేసుకున్నాక దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. వీటిని స్టిచ్ చేశాక ఇవి మనకి ఇలా రివర్స్లో ఉంటాయి. చూసారు కదా, తిరగలో ఉంది స్టిచ్ చేసినందుకు. దీన్ని మనం ఇలా సాక్స్ని ఎలా అయితే రివర్స్ తీస్తామో అలా రివర్స్ తీయాలి.
అయితే రివర్స్ తీసే ముందే మనం ఒక వైపుకి ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక రివర్స్ తీయాలి. ఇప్పుడు మనం కప్స్ని లోపల పెట్టడం కోసం మొత్తం ఇప్పుడు మనం చేసిందంతా ఒక సాక్స్ లాగా ఇట్లా దగ్గరికి అనాలి. ఈజీగా పెట్టడానికి వీలవుతుంది ఇలా అయితే. ఇప్పుడు 2 కప్స్ని తీసుకొని ఇలా ఒక డబుల్ టేప్ పెట్టి రెండింటిని ఇలా అటాచ్ చేయాలి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది అండ్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది మనకు కావాల్సిన షేప్లో. ఇలా అటాచ్ చేసిన కప్స్ని సాక్స్ లాగా చేసాం కదా, స్లీవ్లోకి ఎక్కించేయాలి. అలా మొత్తం క్లాత్ అయిపోయేంత వరకు ఎక్కించాలి. ఎన్ని పడితే అన్ని ఎక్కియాలి. చూడండి, మనం కప్స్ అన్నీ ఎక్కిచ్చేసాము, ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో స్పేస్ వస్తుంది చూసారా, అక్కడ మనం దాన్ని కట్టేయాలన్నమాట. నార్మల్గా ఇలా తాడుతో కట్టొచ్చు, కానీ మనం కొంచెం డిజైన్గా ఉండాలి కాబట్టి ఇలా ఒక గోల్డ్ కలర్ లేస్ తీసుకొని దాన్ని కడుతున్నాం అన్నమాట. కడితే అన్నీ నాట్స్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గుండు పిన్ను తీసుకొని గుండు పిన్నుతో ఫిక్స్ చేస్తున్నాము. ఇలా లాస్ట్ వరకు కట్టేసి లాస్ట్లో ఇలా ముడి వేసేస్తే సరిపోతుంది. ముడి అయినా వేయచ్చు, లేకపోతే మనం రబ్బర్ బ్యాండ్ అన్నా వేసి ఇలా లోపలికి అంటే సరిపోతుంది. అక్కడ మీరు కావాలనుకుంటే మన ఫ్లవర్స్ కానీ బెల్ లాంటివి కానీ వేలాడేయచ్చు. సేమ్ ఇలానే రెండో స్లీవ్లో కూడా ఫిల్ చేసుకుంటే మన మాలలు తయారైపోయినట్టే. చూసారు కదా, చాలా తక్కువ ఖర్చుతోని ఎంత ఈజీగా చేసేసుకున్నామో మనం ఈ మాలల్ని. ఇలానే మీరు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీకు కావాల్సిన క్లాత్ కానీ మీరు వాడే మధ్యలో కట్టేదానికి వాడిన క్లాత్ని కానీ మీరు మార్చుకుంటూ మీకు కావాల్సిన లుక్ తీసుకొని రావచ్చు. నేను ఇది స్వామివారికి పెడితే ఎలా ఉంటుందో కూడా
పెడతాను. ఇప్పటి వరకు మాత్రం ఇలా సెట్ చేస్తున్నాను చూడండి. స్వామివారి పైన వేసిన మాలలు కూడా మా మదర్ అల్లినవే. మీకు అవి ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉంటే అది కూడా కామెంట్స్లో చెప్పండి, నేను అవి కూడా చేసి చూపిస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.